వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజువారీ విమర్శలు, ప్రతి విమర్శలు ఒక ఎత్తైతే రాష్ట్ర భవిష్యత్తును, రాజకీయ అధికారాన్ని దశాబ్దాల పాటు శాసించే సరికొత్త జాతీయ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇటీవల వెలువరించిన కొన్ని నివేదికలు మరియు సిఫార్సులు లోక్సభ స్థానాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు నాంది పలికాయి. ఆంధ్రప్రదేశ్ వంటి ప్రగతిశీల రాష్ట్రాల్లో ఈ అంశంపై ఒక లోతైన రాజకీయ మదనం నడుస్తోంది. 2026 తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే అది ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ ఉనికిని, జాతీయ స్థాయిలో మన రాష్ట్రం చూపించే ప్రభావాన్ని ఏ విధంగా మార్చబోతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ నియోజకవర్గాల పునర్విభజన వివాదం ఏంటి? భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం జనాభా ప్రతిపాదికన లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల సంఖ్యను సవరించాల్సి ఉంటుంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు జనాభా వృద్ధిని నియంత్రించడంలో వెనుకబడగా, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనాభా నియంత్రణ పథకాలను అత్యంత కఠినంగా, విజయవంతంగా అమలు చేశాయి. ఇప్పుడు కొత్త ప్రతిపాదనల ప్రకారం కేవలం జనాభాను మాత్రమే ప్రతిపాదికంగా తీసుకుంటే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. అదే సమయంలో జనాభాను అదుపు చేసిన ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీ స్థానాలు పెరిగినప్పటికీ పార్లమెంటులో మొత్తం సీట్ల శాతంలో మన వాటా తగ్గిపోతుంది. దీనివల్ల ఢిల్లీ పీఠాన్ని శాసించే శక్తిలో ఏపీ ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీక్షకులారా, కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన జనాభా నియంత్రణను బాధ్యతగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల సీట్ల శాతం పార్లమెంటులో తగ్గడం ఎంతవరకు న్యాయం? సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండాలంటే కేంద్రం డీలిమిటేషన్లో ఎలాంటి కొత్త ఫార్ములాను తీసుకురావాలి? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఈ డీలిమిటేషన్ సిఫార్సులపై దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్థికంగా, సామాజికంగా దేశానికి అత్యధిక జీఎస్టీ మరియు పన్నుల ఆదాయాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. విద్యావంతుల సంఖ్య పెరగడం, ఆరోగ్య సూచీలు మెరుగుపడటం వల్లే ఇక్కడ జనాభా వృద్ధి రేటు తగ్గింది. కానీ రేపు పార్లమెంటులో ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగి దక్షిణాది సీట్లు తగ్గితే నిధుల పంపిణీలో కూడా అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం నుండి వచ్చే డివిజబుల్ పూల్ నిధులను జనాభా ప్రతిపాదికను పంచితే అభివృద్ధి సాధించినందుకు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న హక్కులను హరించడమే అవుతుందని వాదన బలంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ శక్తులు ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో బలమైన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఏపీ హక్కులకు భంగం కలుగకుండా చూసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలోనే జనాభా సమతుల్యత మరియు డీలిమిటేషన్ లాభ నష్టాలపై పలుమార్లు మాట్లాడారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి పార్లమెంటులో లభించే ప్రాతినిధ్యం తగ్గిపోతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, చట్టసభల వేదికగా సమాఖ్య స్ఫూర్తి కోసం పోరాడాల్సిందేనని స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇరు పార్టీలు తమ లీగల్ మరియు పొలిటికల్ ఫోరమ్స్ ద్వారా ఢిల్లీ పెద్దల ముందుకు గట్టి వాదనలు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సుల నేపథ్యంలో మొదలైన ఈ నియోజకవర్గాల పునర్విభజన రగడ కేవలం ఒక తాత్కాలిక రాజకీయ వివాదం కాదు. ఇది రాబోయే తరాల ఏపీ పొలిటికల్ పవర్ను డిసైడ్ చేసే ఒక చారిత్రాత్మక ఘట్టం. జనాభాతో పాటు ఆర్థిక సహకారం, మానవ అభివృద్ధి సూచీలను కూడా పరిగణలోకి తీసుకుని కొత్త డీలిమిటేషన్ ఫార్ములాను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణ లోకి తీసుకుంటుందా? ఏపీకి పార్లమెంటులో సరైన న్యాయం జరుగుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సులపై మరియు ఏపీ సీట్ల పునర్విభజనపై మీ వ్యక్తిగత రాజకీయ విశ్లేషణను కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర జాతీయ, ప్రాంతీయ రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.